శ్రావణ సోమవారం ఉపాసన స్వామివారి జలందుకోవడం జరిగింది. ఈ ఊరంతా పిల్లలు కూడా అక్కడ క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక మార్పులు వచ్చి చూసి ఇదంతా కళ్ళు దంతాలు ఉన్నాయి కాబట్టి ఇది గణపతి స్వయంభుగా అని చెప్పి స్వయంభు గణపతి అని చెప్పి అప్పటి నుంచి ఆ 2017 నుంచి నిత్యంగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉన్నాయి. కళ్యాణాలు జరగలేవు, కొన్ని మండపాలలో తీసుకొచ్చి పెట్టుకొని ఇదంతా స్వామి పూజ నిత్యంగా వ్యవస్థ నడిపిస్తూ 11 రోజుల పాటు ఈ భావనలో కూడా గణపతి నామస్మరణలో కూడా నీలమైపోయి ఇక్కడికి పూర్వారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళకుండా స్వామివారి భక్తిలో కూడా నీలమైపోయి ఇక్కడనే ప్రసాదం చేసుకుంటూ ఇక్కడనే ఉంటారు. ఎక్కడికి కూడా కావాల్సినటువంటి గణపతి కోరికలు కోరుకున్నా కూడా స్వామివారి మూసిక వాహనం కూడా స్వయంభూ వచ్చి ఇక్కడ ఉంది, గణపతి దగ్గర ఉంది. ఈ వాహనం దాని కూడా చాలా మైత్యంగా ఉంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మా ఊరు వాళ్ళు కూడా చాలా అన్నదానం కోసమై ముఖ్యంగా వ్యవస్థగా ఫిట్ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా కొరటి గణపతి ఆశీస్సులు.